ఓకే. అందరూ శిక్షణలో గణేష్ ఐడల్ మేకింగ్‌కి వచ్చి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అందరికీ హార్టీ వెల్కమ్. అండ్ మీకు జడ్జ్ చేయడానికి మన అనుశ్రీ గారు ఉన్నారు. ఓకేనా? తను మన శిక్షణలో భగవద్గీత శ్లోకాలు చెప్తారు. సో, చాలా చక్కగా చెప్తారు తను శ్లోకాలు. ఓకే అండి. అనుశ్రీ గారు మాట్లాడండి. మీ ఇంట్రడక్షన్ చెప్పండి. అన్‌మ్యూట్ చేసుకోండి. అనుశ్రీ గారు అన్‌మ్యూట్ చేసుకోండి. Okay. Good morning, children. Good morning, everyone. Thank you for this opportunity. Nan Shikshanalo Bhagavad Gita chaptanu. So all the best for your competition, ma. ఓకే అండి. థ్యాంక్ యూ. నేను ఒక్కొక్కరి నేమ్ పిలుస్తాను. సో, వాళ్ళ ఇంట్రడక్షన్ చెప్పండి. మనస్విని? హాయ్ మ్యామ్, నా పేరు మనస్విని. నేను 6th క్లాస్లో చదువుతున్నాను. నేను శిక్షణలో ఇప్పుడు గణేష ఐడల్ మేకింగ్ క్లేతో చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే నాన్న. నెక్స్ట్ అనిక? అన్‌మ్యూట్ చేసుకొని నీ ఇంట్రడక్షన్ చెప్పు నాన్న. హాయ్ మ్యామ్, నేను భగవద్గీతలో శిక్షణలో భగవద్గీత శ్లోకాలు చెప్తున్నావు. ఇప్పుడు కాంపిటీషన్ చేస్తున్నావు కదా! ఐడల్ మేకింగ్. సో, నీ నేమ్ చెప్పు. నువ్వు ఏ ఇంట్రడక్షన్ చెప్పు నాన్న. నీ ఇంట్రడక్షన్ చెప్పు. నీ నేమ్. నువ్వు దేనితో చేస్తున్నావు? క్లేతోనా? దేనితో? క్లేతో. అభినవ్? Yes, ma'am. నీ ఇంట్రడక్షన్ చెప్పు నాన్న. నా పేరు కల్వా అభినవ్. నేను సెకండ్ హెచ్ లో కొంటున్నాను. నేను క్లేతోని చేస్తున్నాను. ఓకే నాన్న. శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్. థ్యాంక్ యూ. ఓకే. ఆరాధ్య, నీ ఇంట్రడక్షన్ చెప్పు నాన్న. హలో ఎవ్రీవన్, నా పేరు ఆరాధ్య. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను గణేష్ని చేయడానికి క్లేతో చేస్తున్నాను. ఓకే నాన్న. ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ సాన్విత. గుడ్ మార్నింగ్ మ్యామ్. మ్యామ్, నా పేరు సన్విత. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను టర్మరిక్ తో గణేష్ని చేస్తున్నాను. ఓకే. వెరీ నైస్ నాన్న. సో, అందరి ఇంట్రడక్షన్ అయిపోయింది కదా! ఇంక మనం స్టార్ట్ చేద్దాము. మీకు చెప్పాను కదా! హాఫ్ అన్ అవర్‌లో కంప్లీట్ చేయాలి. ఓకే. ఇంక స్టార్ట్ చేయండి. మీ మీ మేకింగ్ కనిపించాలి. ఐడల్ మేకింగ్ కనిపించాలి మాకు. మీరు ఎలా చేస్తున్నారనేది కనిపించేలాగా మీరు వీడియోస్ సెట్ చేసుకొని పెట్టుకొని స్టార్ట్ చేయండి ఇంకా. 12:15కి మనది ఇది వైండ్ అప్ అదేంటి మీరు స్టాప్ చేయాలి. ఓకేనా? సో, వీడియో సెట్ చేసుకొని రెడీ ఇంక స్టార్ట్ చేసేయండి.
మనస్విని నీది కనిపించట్లేదు నాన్న. ఆరాధ్య నీది కూడా. ఓకేనా? సాన్వి అండ్ మ్యామ్ వాళ్ళది కనిపిస్తుంది. మ్యామ్ కొంచెం యాక్చువల్లీ నేను ల్యాప్టాప్ లో జాయిన్ అయినా అది ఓకే. ఓకే. కనిపించడానికి ఆప్షన్ లేదు. ఓకే. ఓకే. కొంచెం బ్యాక్ కి పెట్టుకోనా, అంటే డిస్టెన్స్ ఎక్కువ పెట్టు, నీకు ల్యాప్టాప్ కి కనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరానే కదా. నువ్వు కూర్చున్న ప్లేస్‌లో అది పెట్టేసేయి. ఓకేనా? చేసేది రెడీ చేసేది పెట్టేసుకో. నువ్వు పక్కకి పెట్టుకున్నా సరే అలా. కొంచెం డౌన్ చేసుకో. అలా డౌన్ చేసుకో. వెరీ గుడ్. ఓకే. అండ్ మనస్విని? ల్యాప్‌టాప్‌లో జాయిన్ అయితే కొంచెం స్క్రీన్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు కనిపిస్తుంది తనది కూడా. ఓకే. అభినవ్ నీది కూడా కొంచెం కిందకి పెట్టుకో నాన్న కనిపిస్తుంది.
15 minutes left. Already 12. ఇంకా 15 minutes ఉంది. ఇంకా 10 మినిట్స్ ఉంది. 12:05 అయింది. ఇంకా 10 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. ఎగ్జాక్ట్ 12:15కి స్టాప్ చేయాలి. ఓకేనా?
లాస్ట్ 5 minutes లెఫ్ట్. Ma'am, done. ఓకే నాన్న, నీ తీసింది పిక్ చేసి పిక్ తీసి గ్రూప్ లో పోస్ట్ చేయనా? నీ నేమ్ కింద రాయి. Ma'am, class లీవ్ చేయొచ్చా? వద్దు నాన్న, ఉండు, వెయిట్ చేయి ఒక 5 minutes. ఓకే. పిక్ తీసి గ్రూప్ లో పోస్ట్ చేయనా? అవును మ్యామ్. తీస్తుంది మ్యామ్. గ్రూప్ లో ఉంటా. మ్యామ్ నాది అయిపోయింది మ్యామ్. ఎవరిది అయిపోతే వాళ్ళు పిక్ తీసి పెట్టండి. మీ ఫేసెస్ తో పెట్టుకోండి, ఇలా పట్టుకొని దిగండి, ఇంకా బాగుంటుంది. ఇలా పట్టుకొని దిగండి నాన్న. అభినవ్, జాగ్రత్త. మనస్విని, నీది అయిపోయిందా నాన్న? అయిపోవచ్చింది మ్యామ్ లాస్ట్. ఓకే, 2 minutes, ఇంకా లాస్ట్ 2 minutes ఉంది. 2 minutes అవగానే స్టాప్ చేయాలి. కంప్లీట్ అయిన వాళ్ళు ఫొటోస్ పెట్టండి నాన్న. ఫొటోస్ పెట్టి మీ నేమ్ ఇంకా మెన్షన్ చేయండి. ఓకే, అభినవ్, అనిక ఇద్దరు పెట్టారు గ్రూప్ లో. ఆరాధ్య, ఫోటో పెట్టమను కూడా. మ్యామ్, చెప్పము. మ్యామ్ నెక్స్ట్ స్పీచ్ ఇంకా ఓకే, ఒక్కొక్కరు ఆరాధ్య దగ్గరికి చూపించినానా?
ఓకే. కొంచెం పైకి చూయించు. కెమెరా ఓకే ఓకేనా ఆరాధ్య, నైస్. అనుశ్రీ గారు చూడండి, పాయింట్స్ రాసేసుకోండి. మనస్విని, ఓకే నానా. అభినవ్, ఓకే. అనిక, వాళ్ళిద్దరితో ఎట్లా వచ్చిందని పెద్ద పిల్లలకి ఖర్చు ఇచ్చు ఓకే. కొంచెం మెల్లిగా స్లో అండి. ఓకే. ఓకే అనిక, నైస్. ఓకే. సాన్విత, ఒకసారి నీది కూడా కనిపించేలా పెట్టినానా? ఓ ఆ, ఓకే. అందరు చాలా బాగా వేశారు. ఓకే మేడం, పాయింట్స్ మీవి రాసుకుంటారు. ఓకేనా? అనుశ్రీ మేడం గారు పాయింట్స్ రాసుకున్నారు. సో మీకు విన్నర్ అనౌన్స్మెంట్ అనేది గ్రూప్ లో పోస్ట్ చేస్తాము. ఓకేనా నాన్న? సో ఎవరు విన్ అయ్యారు అని కాదు, అందరు చక్కగా చేశారు. ఓకేనా? గణేష్ చాలా చక్కగా వేశారు. నైస్. ఓకే నాన్న. సో వైండ్ అప్ చేద్దామండి స్వాతి గారు. ఓకే అండి. ఓకే నాన్న, అందరూ కూడా చాలా చక్కగా చేశారు. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ లో మీకున్న వాటితో మీరు చేయడం అనేది చాలా గ్రేట్. ఓకేనా? సో విన్నర్ అనేది ఇంపార్టెంట్ కాదు, మనం పార్టిసిపేట్ చేసి అందరిలో చేయగలగడము అది చాలా ఇంపార్టెంట్. మన ఐడియాలజీ అప్పటికప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఓకేనా? అన్ని కూడా మనము పాజిటివ్ గా తీసుకోవాలి. నాకు రాలేదు అది ఇది అని చెప్పేసి ఎవరు కూడా అనుకోవద్దు, అందరూ విన్నర్సే. ఓకే ఓకేనా? ఓకే మేడం. ఓకే అండి, వైండ్ అప్ చేస్తున్నాము. శిక్షణలో మంచి కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసిన అందరికి హార్టీ కంగ్రాచులేషన్స్. అందరు విన్నర్స్ అన్నట్టే. ఓకేనా? ఇందులో నుంచి ఏవైనా చిన్న పాయింట్స్ తీసుకోవాలి. విన్నర్స్ చేయాలి కాబట్టి మేము అలా కొన్ని పాయింట్స్ నెగిటివ్ లాగా తీసుకొని చేస్తాం. బట్ అందరు విన్నర్సే. ఓకేనా? ఓకే నాన్న, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ అండి అనుశ్రీ గారు. ఓకేనా? థ్యాంక్స్ Thank you, madam. ఇన్విటేషన్ కి యాక్సెప్ట్ చేసినందుకు. ఓకే, వైండ్ అప్ చేస్తున్నాను. ఓకే, అందరికి బాయ్ అండి. బాయ్ నాన్న. బాయ్.